साबिक वजीर और बीआरएस एमएलए हरीश राव ने कांग्रेस हुकूमत पर कड़ी तनकीद करते हुए इल्जाम लगाया है कि रियासत में किसानों की फसलें पानी की किल्लत की वजह से सूख रही है, जबकि हुकूमत बियर बनाने वाली फैक्ट्रियों को वाफिर मिकदार में पानी फराहम कर रही है। उन्होंने कहा कि मौजूदा हुकूमत को किसानों के दर्द से ज्यादा शराब की सनत से मोहब्बत है, इसीलिए जरी जमीनों को प्यासा छोड़कर फैक्ट्रियों के मुफादात का तहफ़्फ़ुज़ किया जा रहा है। हरीश राव के मुताबिक गरीब किसान अपने खेतों को बचाने के लिए तड़प रहे हैं, लेकिन इंतजामिया की तरजीहात में किसानों की फलाह और बहबूद शामिल नहीं है। उन्होंने सवाल उठाया कि क्या ये हुकूमत किसानों की बका के बजाय शराब की फरोख्त से हासिल होने वाले मुनाफा को ज्यादा अहमियत देती है। हरीश राव ने मुतालबा किया कि हुकूमत फौरी तौर पर बियर फैक्ट्रियों की सप्लाई रोककर वो पानी किसानों के खेतों की तरफ मोड़ दे ताकि फसलों को तबाही से बचाया जा सके। उनके इस बयान ने रियासत में पानी की तकसीम और हुकूमत की जरी पॉलिसियों पर एक नई सियासी बहस छेड़ दी है। బీర్ ఫ్యాక్టరీలకు మాత్రం నీళ్లు ఆగద్దు, ఫుల్గా నీళ్లు ఇవ్వండి, బీర్ ఫ్యాక్టరీలు మంచిగా చూసుకోండి అని చెప్తుండ్రు. మరి రైతులను ఎవరు పట్టించుకోవాలి? బీర్ ఫ్యాక్టరీలు మంచిగానే చూసుకుంటుండ్రు, మరి మా రైతుల పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు క్రాప్ హాలిడే లేదు, పంటకు నీళ్లు ఇచ్చినాం. కానీ మీకు ఇలా బీర్ ఫ్యాక్టరీల మీద ఉన్న మోజు రైతుల మీద లేదు. బీరు ఫ్యాక్టరీల మీద ఉన్న ప్రేమ ఇవాళ రైతుల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. రైతులంటే చిన్న చూపు. రైతులకు ఎరువులు దొరికాయి, రైతులకు బోనస్ పైసలు పడాయి, రైతులకు రైతు భరోసా రాదు, రైతులకు బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇచ్చి రైతుల పంటలు ఎండబెడతారు. ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమ? రైతులకు పోయిన యాసంగిలో మొన్న వర్షాకాలంలో అకాల వర్షాలు పడి వడగళ్ల వానబడి పంట నష్టం జరిగింది. 10,000 ఇస్తామని ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వచ్చి చెప్పిపోయిండు. 10 పైసలు వల్లే ఇప్పటిదాకా ఏడాది అయిపోయింది. ముఖ్యమంత్రి గారు ఇక రేపే ఇస్తున్నా అని చెప్పిన నువ్వు. పోయిన యాసంగి రాళ్ల వాన పడ్డ పైసలు, పోయిన యాసంగిలో అకాల వర్షాల వల్ల పడ్డ పైసలు గాని, మొన్న వచ్చిన తుఫాన్లో జరిగిన నష్టానికి అటు వరి చేన్లు గాని, పండ్ల తోటలు గాని, ఇతర పంటలు నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఈ ప్రభుత్వం సాయం చేయలేదు. మీరు బడా కాంట్రాక్టర్లకు